హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు అనకొండ కర్స్డ్ జంగల్ 2024లో రిలీజ్ అయింది. సినిమా పేరు విన్నాక స్టోరీ ఎలా ఉంటుందో మీకే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఒక పురాతన గాథ ప్రకారం ఒక రక్తం తాగే రాక్షస పాము ఒక పెద్ద అడవినే పరిపాలిస్తుంది. అన్నటప్పుడు డబ్బుల కోసం ఆశపడి కొంతమంది మనుషులు అనకొండని పట్టుకోవడం కోసం బయలుదేరుతారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం, ఆ అడవిలో ఒక్క రాక్షస పాము మాత్రం కాదు, కొన్ని వందలాది డేంజరస్ అయిన పైథాన్ పాములు కూడా ఉన్నాయి. ఆ పాములన్నీ బోట్లో వచ్చిన ఈ మనుషుల పైన దాడి చేస్తాయి, వాళ్ళని నలిపేస్తాయి, తినేస్తాయి. ఇలా ఇక్కడ వీళ్ళంతా ఒక పక్క పాములతో పోరాడుతూ ఇంకో పక్క పాముల కంటే డేంజరస్ అయిన ఒక విల్లన్తో కూడా పోరాడుతూ చివరికి ప్రాణాలతో తప్పించుకొని ఈ అడవి నుంచి బయటపడగలుగుతారా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాని తీసింది చైనా వాళ్ళు, సో వాళ్ళు ఈ విఎఫ్ఎక్స్ లు స్పెషల్ ఎఫెక్ట్స్ లు ఇవన్నీ బాగానే చేస్తుంటారు. కథ కూడా అంతే బాగుంటుంది. ఇక లేట్ ఏం చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి స్క్రీన్ మీద ఒక దట్టమైన అడవి కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎవరో హెవీ వాయిస్ తో ఈ ప్లేస్ గురించి వార్నింగ్ ఇస్తుంటారు. ఈ ప్రాంతంలో క్రిమ్సన్ అనకొండ అనే ఒక డేంజరస్ అయిన రాక్షస పాము ఉందని, అది మనుషుల్ని చాలా ఇష్టపడి తింటుందని, అండ్ అదే ఈ ప్రపంచంలోని పెద్ద పాము అంటే నంబర్ 1 పొజిషన్ లో ఉన్న పెద్ద పాముని బిల్డప్ ఇస్తుంటారు. ప్రెసెంట్ లో ఒక చిన్న బోట్ లో ఒక గ్రూప్ అడవిలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు యూజువల్ గా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చి పాముల్ని పట్టుకొని వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఈ గ్రూప్ మొత్తానికి లీడర్ జెఫ్ అనే ఈ వ్యక్తి, అండ్ ఇతనే ఈ సినిమాకి విలన్ కూడా. ప్రతి ఒక్కరు మనం ఈ అడవికి వచ్చి పెద్ద తప్పు చేసేస్తాం, ఇక్కడ చాలా స్నేక్స్ ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని భయపడుతూ ఉంటే జెఫ్ మాత్రం అతనికి పాములంటే అసలు భయమే లేదనుకుంటా. ఏదో ఒక పాముని బాటిల్లో వేసి అందులో నుంచి నీళ్లు తాగుతుంటాడు. సో వీడు ఎలాంటి సైకోను మీరే అర్థం చేసుకోండి. అప్పుడు ఆ బోట్ ఓనర్ జెఫ్ దగ్గర తనని ఇలాంటి ప్లేస్ కి తీసుకువచ్చినందుకు జెఫ్ తనకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి అని గొడవ చేస్తాడు. సర్ప్రైజింగ్లీ విలన్ కూడా క్యాషువల్ గా అతను అడిగిన డబ్బులు ఇస్తాడు. కానీ వాటిని తీసుకోవడానికి ఈ బోట్ ఓనర్ కిందకి వంగినప్పుడు విలన్ కత్తితో ఆ వ్యక్తి పైన దాడి చేసి అతన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. బాడీని నీటిలో వేసాక అతను ఇంకా అతని మిగతా మనుషులు బోట్ నుంచి కిందకి దిగి ఆ ప్లేస్ లో పాముల కోసం వెతుకుతారు. విలన్ యొక్క మనుషులు చిన్న చిన్న పాములన్నిటిని ఒక గుడ్డులో వేసి కట్టేసి ఆ మూటలన్నిటిని తీసుకువెళ్తుంటారు. కానీ జెఫ్ మాత్రం ఆ ప్లేస్ అంతా వెతికి ఒక పాము స్టాచ్యూని చూస్తాడు. యాక్చువల్లీ వీడి ఇక్కడికి వచ్చినది ఈ చిన్న పైథాన్ పాముల్ని పట్టడం కోసం కాదు, క్రిమ్సన్ అనకొండ అనే ఆ బిగ్గెస్ట్ స్నేక్ ఉంది కదా, దాన్ని పట్టడం కోసమే అతను ఈ అడవికి వచ్చాడు. వీడు బాగా ప్రిపేర్ అయ్యే ఉన్నాడు. వీడి దగ్గర ఈ అడవి యొక్క మ్యాప్ కూడా ఉంది. దాన్ని అతను చూస్తూ ఎటు వెళ్ళాలో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరోపక్క అతని మనుషుల్లో ఒక అతను ఆ పాముల ముటిని బోట్లో పెట్టడం కోసం వస్తాడు. ఇతను ఇలా ఒంటరిగా ఉన్న ఈ సమయంలో ఇతని పైన ఒక పెద్ద పాము దాడి చేస్తుంది. అది వ్యక్తి ఎముకలన్నిటిని ఇరగొట్టి అతని ప్యారలైజ్ చేసి తర్వాత అతని మొక్కం మీద గట్టిగా కొరికి చంపిస్తుంది. ఇదే సమయంలో ఈ గ్యాంగ్ లో ఇంకో అతను కూడా ఆ పెద్ద పాముని చూస్తాడు. దాని ఒంట్లో తన ఫ్రెండ్ యొక్క బాడీని చూసి ఈ వ్యక్తి యొక్క వెన్నులో వణుకు పుట్టి అతను భయపడి అలా ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడు ఆ పాము ఇతన్ని కూడా చూసి అతన్ని గట్టిగా పట్టుకొని చెట్టుకు వేసి నులిమి చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా వ్యక్తి నిస్సహాయ పరిస్థితిలో ఉంటే కింద మన విల్లన్ జెఫ్ తన చేతిలో గన్నున్నప్పటికీ అతను ఆ వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నించకుండా తిను బాగా తిను అని ఆ పాము తన మనిషిని తినేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ ఎందుకో కానీ మధ్యలోనే ఆ పాము ఆ వ్యక్తిని అలా వదిలేసి పారిపోతుంది. ఆ పాము మాత్రం కాదండోయ్, అక్కడున్న జంతువులు పక్షులు అని అన్ని పారిపోతాయి. ఎందుకో తెలుసా, ఆ రాక్షస పాము క్రిమ్సన్ అనకొండ ఆ ప్లేస్ కి వస్తుంటుంది. దాని భారీ సైజ్ ని చూపించి ఆ సీన్ ఎలా కట్ చేస్తారు. తర్వాత సీన్ లో మనం ఈ భారీ పాముల్ని పక్కన పెట్టేసి ఒక లో బడ్జెట్ సర్కస్ టెంట్ లోకి వెళ్తాం. అక్కడ ఎలుగుబంటి షోని చెప్పి ప్రజలందరి ముందు కామెడీ చేస్తుంటారు. మరో వ్యక్తి నేను హెర్క్యులస్ కంటే స్ట్రాంగ్ అని చెప్పి ఒక పెద్ద రాయి ఎత్తి బిల్డప్ ఇస్తుంటాడు. వీడి పేరు డాన్, కానీ వీడి ఎత్తిన పెద్ద రాయి ఫేక్ అని తెలిసిపోతుంది. ఆడియన్స్ అయితే టెన్షన్ అయిపోతారు. వాళ్ళు గోల చేస్తుంటే వాళ్ళని కామ్ చేయడం కోసం ఈ షో ఓనర్ మన హీరోయిన్ ని పరిచయం చేస్తాడు. తన పేరు ల్యాన్, తను ఒక ఎస్కేప్ ఆర్టిస్ట్. తను ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం ఒక స్టంట్ చేస్తుంది. తన చేతుల్ని కాలని చైన్లతో కట్టిపడేసి తనని ఒక వాటర్ ట్యాంక్ లో పడేస్తారు. ల్యాన్ తనని తాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఆ వాటర్ ట్యాంక్ పైన ఒక పాము ఉంటుంది. అది ట్యాంక్ లో పడిపోయేలా వెళ్తుంది కనుక డాన్ ఒక కర్రతో ఆ పాముని తోసేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ హీరోయిన్ బ్యాడ్ లక్, ఆ పాము డైరెక్ట్ గా తను ఉన్న ట్యాంక్ లోని పడిపోతుంది. అది తన మెడ పట్టుకుని కొరికేలా వెళ్తుంది. ఇది చూసి బయటన్న వాళ్ళందరూ భయపడుతుంటే సడన్ గా ల్యాన్ ఆడియన్స్ వెనక పక్క నుంచి వస్తుంది.
యాక్చువల్లీ ఆ పాము వాటర్ ట్యాంక్ లో పడ్డం కూడా తన మ్యాజిక్ లో ఒక పార్ట్. అండ్ తన చేతిలో ఒక చిన్న పాము ఉంది కదా, ఇది తన పెట్ స్నేక్. ఈ పాము పేరు జిమ్మీ. లాన్ అయితే పక్కాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ ఆడియన్స్ అయితే ఇంప్రెస్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఈ షో ఓనర్ జనాల్ని రప్పించడం కోసం లాన్ ఏదో 18+ షో చేస్తుందన్నట్టు మరి పాంప్లెట్లు పంచుంటాడు. కాబట్టి వాళ్ళంతా మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఈ అమ్మాయి చేయాల్సింది వేరే పర్ఫార్మెన్స్, ఇంకా ఎలుగుబంటిని కుక్కపిల్లని చూపిస్తున్నారు, మాకు రీఫండ్ కావాలి అంటే ఆ బియర్ కాస్ట్యూమ్ లో ఉన్నవాడు ఒక చిన్న అబ్బాయి. అతను మాస్క్ విప్పి ఎవర్రా కుక్క, నువ్వు మీ ఫ్యామిలీ అంతా కుక్కలే అని గట్టిగా అనేస్తాడు. సీక్రెట్ బయటపడింది. ఇంకేం జరుగుతుంది? ఆడియన్స్ అందరూ రచ్చరచ్చ చేస్తారు. యాక్చువల్లీ సర్కస్ వాళ్ళ గ్రూప్ లో ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, తన పేరు ఆలీ. కానీ తను ఎవ్వరిని పెద్దగా పట్టించుకోదు. ఇప్పుడు కూడా తను ఒక అమ్మాయి అయి ఉండి హీరోయిన్ కి అసలు సపోర్ట్ చేయదు. లాన్ పాపం వేరే దారి లేక గతి లేక వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్ళందరినీ తరిమేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక తను ఆ షో ఓనర్ దగ్గర నాకికపై ఈ పనొద్దు, నేను ఈ రోజే రిజైన్ చేస్తున్నా, నాకు నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా అంటుంది. ఆ అబ్బాయి ఇంకా డాన్ కూడా అవునవును మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటారు. ఎందుకంటే ఈ ఓనర్ వీళ్ళకి సరిగ్గా పే చేయడు. అతను వాళ్ళని ఉండమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ ప్లేస్ కి బాలియాంగ్ అనే ఒక వ్యక్తి వస్తాడు. బాలియాంగ్ కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందే తెలుసు అనుకుంటా. అతని చూడగానే వీళ్ళందరూ హే నువ్వా అన్నట్టు అతనితో మాట్లాడతారు. అతను వచ్చి రాగానే ఎక్కువ డబ్బులతో పాత ఓనర్ దగ్గర నుంచి సర్కస్ మొత్తాన్ని కొనేసి కొత్త ఓనర్ అయిపోతాడు. డబ్బుల్ని తీసుకున్న పాత ఓనర్ వెంటనే అక్కడ నుంచి మాయమైపోతాడు. బాలియాంగ్ వీళ్ళ దగ్గర మీరు ఇన్ని రోజులు డబ్బు లేక ఫేమ్ లేక చాలా కష్టపడ్డారని నాకు తెలుసు, కానీ నేను వచ్చేసాక ఇకపై మీ లైఫే చేంజ్ అవబోతుంది. రేపే మనం అందరం థాయిలాండ్ కి వెళ్ళబోతున్నాం, అక్కడ ఒక పెద్ద షో చేస్తాం, దెబ్బకి మీరందరూ సూపర్ స్టార్లు అయిపోతారు, తర్వాత నేను మీకు డబుల్ పేమెంట్ ఇస్తా అని వాళ్ళ ఆశల్ని పెంచుతాడు. ఇది విన్నాక చిన్నపిల్లాడు, డాన్, ఆలీ అందరూ ఎగ్జిట్ అవుతారు. కానీ మన హీరోయిన్ లాన్ మాత్రం నేను ఆల్రెడీ నా డిసిషన్ తీసుకున్నా, నాకు ఇకపై మీతో పని లేదు అని చెప్పి తన లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలైన టాలెంటే పోయింది. ఇక వీళ్ళేం చేస్తారో మనకైతే అర్థం కాదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళంతా బోట్ ఎక్కి రెడీ అవుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడికి లాన్ వస్తుంది. తన మనసుని మార్చుకుంది. తన ఫ్రెండ్స్ కోసం ఇంకా తన పెట్ జిమ్మీని పోషించుకోవడం కోసం ఈ లాస్ట్ ఛాన్స్ కి తను ఒప్పుకుంది. వీళ్ళంతా పాత తుప్పు పట్టిన బోట్ లో జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఈ షిప్ యొక్క కెప్టెన్ ఎవరంటే ఈయన మనం సింపుల్ గా కెప్టెన్ అని పిలుద్దాం. కెప్టెన్ కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా బోట్ నడుపుతాడు. వీళ్ళది చాలా లాంగ్ జర్నీ. రాత్రి బాల్యాంగ్ రెస్ట్ రూమ్ కి వెళ్లి ఫోన్ లో ఎవరితోనో ఏదో ఒక డీలింగ్ గురించి మాట్లాడుతుంటాడు. సో వీడు కూడా ఈ సర్కస్ వాళ్ళని మోసం చేయబోతున్నాడు అని తెలుస్తుంది. అప్పుడే అతను పొరపాటున తన ఫోన్ ని కింద నదిలో పడేస్తాడు. ఫోన్ పోయింది. సైడ్ తిరిగి చూస్తే పక్కనే గోడలో ఒక గ్యాప్ ద్వారా హీరోయిన్ లాన్ అతనికి కనిపిస్తుంది. తను డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే ఇతను దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. కానీ వీడి కర్మ అదే టైంలో ఒక చిన్న పాము కింద రివర్ నుంచి వచ్చి అదే వీడి ప్యాంట్ లోకి వెళ్లి కాటిస్తుంది. అమ్మో నొప్పి అని అరుస్తుంటే అక్కడికి కెప్టెన్ వస్తాడు. అతను ఆ పాముని చూసి కంగారు పడుకు, ఇది పాయిజనస్ స్నేక్ కాదు, నువ్వు చాలా లక్కీ, నువ్వు సేఫ్ అని అంటాడు. బాల్యాంగ్ అయితే కోపంలో ఆ పాముని తొక్కే చంపేస్తాడు. తర్వాత ఆలీ ఈ బాల్యాంగ్ ఏదో గొప్ప డబ్బున్నోడు అనుకుని అతనితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. వీడు కూడా అసలు ఆగడు. కానీ వీళ్ళిద్దరిని ఎవడో ఒకడు దెయ్యంలో వచ్చి ఇంటరప్ట్ చేసేస్తాడు. యాక్చువల్లీ ఈ వ్యక్తి వేరెవరో కాదు, బాల్యాంగ్ కజిన్. దెయ్యంలా జాంబీలా వేషం వేస్తుంటాడు. వీడొక పిచ్చోడు. ఆ మరుసటి రోజు ఉదయం కెప్టెన్ వీళ్ళ బోట్ ని ఒక చోట్ల ఆపేస్తాడు. ఏంటని వచ్చి చూస్తే వీళ్ళు వెళ్లాల్సిన దారి ఫుల్ గా బ్రేకేజ్, కర్రలు పలకలతో బ్లాక్ అయి ఉంటుంది. వేరే దారిని ఎంచుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కనుక వీళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. వీళ్ళ దగ్గర ఎక్స్ప్లోసివ్స్ ఉంటాయి, సో వాటితో ఆ బ్లాకేజ్ ని బ్లాస్ట్ చేసేవాలి అని ఫిక్స్ అయి ముందుగా వీళ్ళు ఒక చిన్న బోట్ లో వెళ్లి ఆ చెత్తపై బాంబ్ ఫిక్స్ చేస్తారు. కానీ వీళ్ళకి తెలియదు పాపం ఆ బ్రేకేజ్ లో చాలా స్నేక్స్ ఉంటాయి. ట్రిగర్ నొక్కాక ఆ బ్లాస్ట్ ఫోర్స్ కి అక్కడున్న పాంబులన్నీ ఎగురుతూ వీళ్ళ బోట్ పై పడతాయి. అందరూ పానిక్ అవుతారు. లిటరలీ పాములన్నీ వర్షంలా కురుస్తాయి. ప్రతి ఒక్కరూ సైలెంట్ గా వాళ్ళ పైన పాములన్నిటిని తోసిస్తుంటారు. హీరోయిన్ లాన్ మాత్రమే వీళ్ళలో భయం లేకుండా కనిపిస్తుంది. తను అందరికీ హెల్ప్ చేస్తుంది. ఆ ఇంకో అమ్మాయి ఆలీ ఉన్నది కదా, తన శరీరంపై 4-5 పాములు ఉంటాయి. అప్పుడు లానే ఒక వాటర్ హోస్ తో నీళ్లు కొట్టి తనని కాపాడి తను ఆ బోట్ లో ఉన్న పాములన్నిటిని వాటర్ తో క్లీన్ చేసిస్తుంది. కానీ ఈ గందరగోళం అన్నిటికీ మధ్యలో బాల్యాంగ్ వాటర్ లో పడిపోతాడు. పాములు అతని దగ్గరికి వస్తుంటాయి కనుక అతను చాలా ఫాస్ట్ గా స్విమ్ చేస్తూ ఒడ్డుని చేరుకుంటాడు. కానీ అతని బ్యాడ్ లక్, అక్కడి కూడా ఒక విషపూరితమైన పాము ఉంటుంది. అంతే, అది ఇతని కొరికేస్తుంది అనే సమయానికి ఎవరో ఆ పాముని తొక్కేసి ఇతన్ని కాపాడుతారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన విల్లన్ జెఫ్. వాడ పాముని నలిపేసి చంపేస్తాడు. బాల్యాంగ్ ఇంకా జెఫ్ కలిసి బోట్ దగ్గరికి వస్తారు. నా ప్రాణాలని కాపాడినందుకు థ్యాంక్స్ అని బాల్యాంగ్ చెప్తే జెఫ్ అసలుకి మీరే నన్ను కాపాడారు. కొన్ని రోజుల క్రితం నేను నా టీం వాళ్ళు ఈ అడవికి వచ్చాం, కానీ మా బోట్ యాక్సిడెంట్ అయి మేము ఇక్కడే ఇరుక్కుపోయాం. పాముల దాడికి మా వాళ్ళందరూ చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఇదే సమయంలో డాన్ ఏమో తన చెవి ఎక్కువగా నొప్పేస్తుంది అని చెప్తుంటాడు. ఎవ్వరికి ఏం చేయాలో తెలియదు, కానీ జెఫ్ కి తెలుసు. వాడు తన రక్తపు వేణిని డాన్ చెవిట్లో పెడతాడు. యాక్చువల్లీ డాన్ చెవిట్లో ఒక చిన్న పాము ఉంటుంది. అది జెఫ్ వేణిని కొరకగానే అతను దాన్ని బయటికి తీసిస్తాడు. దీంతో సర్ప్రైజ్ అయిన సర్కస్ వాళ్ళు ఈ నాలెడ్జ్ అంతా నీకెలా తెలుసు అని అడిగితే అందుకు జెఫ్ తను ఇలాంటి అడవుల్లో ఒక సర్వైవల్ ఎక్స్పర్ట్ అని ఏదో బియర్ గర్ల్స్ రేంజ్ లో డబ్బా కొడతాడు. వీళ్ళు కూడా నమ్మేస్తారు, ఎక్సెప్ట్ మన హీరోయిన్ లాన్ తప్ప. తను ఆ రోజు నైటే బాల్యాంగ్ దగ్గర నాకెందుకో జెఫ్ అబద్ధం చెప్తున్నాడనిపిస్తుంది. డాన్ చెవిలో నుంచి తీసిన పాము పాయిజనస్, కానీ వాడికి ఏం కాలేదు. అంటే వాడికి ఇమ్యూనిటీ ఉంది. పాముల పాయిజన్ కి ఎవ్వరూ అంత ఈజీగా ఇమ్యూన్ కాలేరు. సో వాడేదో మన దగ్గర నుంచి దాస్తున్నాడు అని చెప్తుంది. కానీ బాల్యాంగ్ తన మాటల్ని అస్సలు పట్టించుకోడు. తర్వాత కెప్టెన్ ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జెఫ్ వచ్చి తన మ్యాప్ చూపించి నాకు ఈ ప్లేస్ కి వెళ్ళాలి అని క్రిమ్సన్ అనకుండా ఉండే లొకేషన్ ని చెప్తాడు. అతను డబ్బులు ఇస్తాను అని ఆఫర్ చేసినా కూడా కెప్టెన్ ఈ విషయానికి అస్సలు ఒప్పుకోడు. రివర్స్ లో అతను క్రాస్ బో తీసి జెఫ్ పైన పాయింట్ చేసి అది ఎంత డేంజరస్ అయిన ప్లేసో నాకు తెలుసు, అక్కడికి వెళ్తే చావు తప్పదు, సో మర్యాదగా నువ్వు నీ మ్యాప్ తీసుకుని వెళ్ళిపో అని బెదిరిస్తాడు. విలన్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ కొంచెం సేపట్లో కెప్టెన్ యొక్క ఫిషింగ్ రాడ్ వాటర్ లో జారిపోతుంది. ఏంటని అతను కొంచెం తొంగి చూస్తే సడన్ గా అతను కూడా నీటిలోకి లాగబడతాడు. అంతే, కెప్టెన్ అవుట్. నెక్స్ట్ మార్నింగ్ ల్యాండ్ కెప్టెన్ కోసమే వెతుకుతుంది. అతను కనిపించడు. జెఫ్ ఏమో ఏదో ఒకటి సీరియస్ గా కట్ చేస్తూ ఉంటాడు. వీడు కెప్టెన్ నే చంపేశాడా ఏంటి అని తను భయపడి దగ్గరికి వెళ్ళి చూస్తే లేదు, అతను జస్ట్ ఫిష్ ని కట్ చేస్తుంటాడు. చేపలు పడ్డం కోసమో పాములు పడ్డం కోసమో వీడు ఆ కట్ చేసిన చేపల్ని నీటిలో వేస్తుంటాడు. కెమెరా కొంచెం కిందకి దించాక చూస్తే నీటిలోనే కెప్టెన్ బాడీ కూడా ఉంటుంది. అది ఆ ఫిషింగ్ హుక్ కి తగిలించుంటుంది. అంటే ఈ పని చేసింది విల్లన్ జెఫ్. అతను ఆ క్రిమ్సన్ అనకొండని పట్టుకోవడం కోసం కెప్టెన్ బాడీని ఒక ఎరలాగా వాడుతున్నాడు. ఇంకా అది పోగు ఆ విషయం దాచేసి హీరోయిన్ దగ్గర ఇలాంటి ప్రాంతంలో ఎవరు ఎప్పుడు మాయమవుతారో ఎవ్వరికి తెలీదు అని కూడా చెప్తుంటాడు. అండ్ సరిగ్గా అదే సమయంలో నీటిలో ఒక పెద్ద పాము వస్తుంది. అది విల్లన్ వెతుకుతున్న ఆ క్రిమ్సన్ అనకొండానే. అది కెప్టెన్ బాడీని పట్టుకుని లాక్కు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే విల్లన్ ఏమో అది ఏ పాము అయినా నేను దాన్ని పట్టే తీరుతాను అని దాంతో పట్టుపడతాడు. నీటిలో ఉన్న పెద్ద పాముని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే బోట్ కి అటాచ్ అయ్యున్న హూక్ విరిగిపోతుంది. వాడు కూడా నీటిలో పడిపోతాడు. కానీ వెంటనే ఒక చిన్న బోట్ ఎక్కి ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ తో ఆ పాముని పొడి చేస్తాడు. దాంతో ఆ పాముకి పిచ్చి లేచి అది విల్లన్ ఉన్న బోట్ ని క్రష్ చేసిస్తుంది. అయినా ఈసారి కూడా వాడు తప్పించుకుంటాడు. సేఫ్ గా మళ్ళీ ఆ పెద్ద బోట్ కి రిటర్న్ వస్తాడు. కానీ పగపట్టిన ఆ పాము వదులుతుందా? అది ఆల్రెడీ తిన్న ఆ కెప్టెన్ బాడీని కక్కి ఆ బోట్ లో ఉన్న గ్రూప్ మీద అగ్రెసివ్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దెబ్బకి అందరూ పరిగెట్టి వెళ్ళి దాక్కుంటారు. కానీ విల్లన్ మాత్రం అసలు భయపడకుండా అతను చేతిలో ఒక స్పియర్ తో రాణి పని తేల్చేస్తా అని దాంతో ఫైట్ చేస్తుంటాడు. హీరోయిన్ కెప్టెన్ యొక్క క్రాస్ బో తీసుకుంటుంది. డాన్ ఇంకా చిన్న అబ్బాయి బాత్రూమ్ కి వెళ్లి దాక్కుంటారు. కానీ అక్కడికి కూడా ఆ పాము వచ్చేస్తుంది. ఆ స్నేక్ ఆ అబ్బాయి పైన దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు డాన్ ఒక కుండని దాని తలలో పెట్టి దాన్ని ఆపుతాడు. కానీ ఈ ఐడియా కొంచెం సేపటికి మాత్రమే పనిచేసింది. ఆ పెద్ద పాము చాలా ట్రై చేసి దాన్ని బ్రేక్ చేసేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో బోట్ లో ఫైర్ అంటుకుని ఎక్స్ప్లోజివ్స్ వరకు వెళ్లి అక్కడ కొంచెం కొంచెం ఎక్స్ప్లోషన్ స్టార్ట్ అవుతాయి. ల్యాండ్ పాపం తను తన పెట్ స్నేక్ జిమ్మిని కాపాడడం కోసం తను ఆ నిప్పులో పరిగెడుతుంది. కానీ ఒక పాయింట్ లో ఆ బోట్ మొత్తం కూలిపోయి వీళ్ళందరూ నీటిలో పడిపోతారు. హీరోయిన్ జిమ్మిని కాపాడలేకపోయిన బాధలో ఉంటుంది. నీటిలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా స్విమ్ చేసుకుని ఒడ్డుని చేరుకుంటారు. బాల్యాంగ్ బోట్ పోయిందని చాలా బాధపడతాడు. అతను ఫ్రస్ట్రేషన్ లో నేను వీళ్ళందరి ఆర్గన్స్ అమ్మి ఎంతో డబ్బు సంపాదించుండేవాడిని, మొత్తం పాడు చేస్తావు కదరా అని జెఫ్ ని తిడతాడు. అప్పుడే సర్కస్ వాళ్ళకి అసలు అజెండా ఏంటో అర్థమవుతుంది. లాన్ కూడా జెఫ్ మీద చాలా కోపంతో అరుస్తుంది. సెల్ఫిష్, నీ వల్లే మా బోట్ పోయింది, ఇప్పుడు మేమందరం డేంజర్ లో ఉన్నాం అని తను అతన్ని తిట్టినప్పుడు అతను మాత్రం అసలు మీలో ఎవరికి బ్రెయిన్ లేదు, ఆ స్నేక్ ఎంత వాల్యుబులో తెలుసా, మనం కలిసి వర్క్ చేస్తుంటే ఈ పాటికి మనం ఆ పాముని పట్టేసి ఉండేవాళ్ళం, మనమందరం ధనవంతులై ఉండేవాళ్ళం అని చెప్తాడు. డబ్బన్న మాట వినగానే బాల్యం కళ్ళల్లో ఆశ వస్తుంది. అయినా ఇప్పుడు డబ్బు కాదు, అంతకన్నా ముఖ్యంగా ఈ అడవి నుంచి ఎలా ప్రాణాలతో తప్పించుకోవాలి, ఎస్కేప్ అయ్యే దారేంటి అని అందరూ ఆలోచిస్తారు. అప్పుడు జెఫ్ తన మ్యాప్ ని చూపించి నా దగ్గర బోట్ ఉంది, 2 days లో మనం ఆ ప్లేస్ ని చేరుకోవచ్చు, అక్కడ నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు అంటాడు. ఏంటి 2 days అడవిలో ట్రావెల్ చేయాలా అని అందరూ భయపడతారు. కానీ వేరే ఆప్షన్ లేదు. అయినా హీరోయిన్ ఈసారి కూడా నేను వాడిని నమ్మను, వాడు ఖచ్చితంగా మన దగ్గర అబద్ధమే చెప్తున్నాడు, వాడిని నమ్మి వెళ్ళకండి అంటుంది. కానీ జెఫ్ నేను ఆ పని చేయలేదు అంటాడు. దీనివల్ల మిగతా వాళ్ళంతా ఎవరిని నమ్మలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే సమయంలో ఆలీని ఏదో ఒక పాయిజనస్ ఇన్సెక్టో లేదా రెప్టైలో కొరికేసి ఉంటుంది. తన మెడలో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటే జెఫ్ వాళ్ళ దగ్గర 48 గంటల్లో యాంటీడోట్ ఇవ్వకపోతే తను బ్రతకదు, నా బోట్ లో ఆ యాంటీడోట్ ఉంది, సో నాతో రండి అని చెప్తాడు. ఈ ఒక్క రీజన్ వల్ల గ్రూప్ మొత్తం ఇంక్లూడింగ్ మన హీరోయిన్ లాన్ అందరూ కలిసి జెఫ్ ని
ఫాలో అవుతారు. దారిలో ఆలీకి చాలా దాహం వేస్తుంది. తను ఒక రివర్ లో నుంచి నీళ్లు తాగబోతే విల్లన్ ఆమెని ఆపి, ఇక్కడ వద్దు, ఈ వాటర్ లో చాలా పారాసైట్స్ ఉంటుంది. ఈ నీళ్ళని కనుక ఎవరైనా తాగితే మీరు ఒక జాంబీలా మారిపోయి వాటర్ ని వెతుకుతూ మళ్ళీ ఈ రివర్ కి వస్తారు. మీ దాహం ఎప్పటికీ తగ్గదు, ఆ పారాసైట్స్ చివరికి మిమ్మల్ని చంపేస్తాయని వార్న్ చేస్తాడు. అయినా ఈ గ్రూప్ లో అందరూ చాలా టైర్డ్ గా ఉంటారు. వాళ్ళకి ఆకలి వేస్తుంది. మేము అస్సలు నడవలేము, మాకు రెస్ట్ కావాలి అని వాళ్ళు చెప్పినప్పుడు విల్లన్ నిజంగానే ఒక మంచివాడిలా తన చెయ్యిని తీసుకువెళ్లి ఒక బెయిట్ లాగా పాము దగ్గర పెట్టి, అది అతన్ని కొరకగానే అతను ఆ పైథాన్ పాముని తీసుకువచ్చి, ఫుడ్డే కదా మీకు కావాలి, ఇందండి తీసుకోండి అని ఇస్తాడు. ప్రస్తుతానికి విల్లన్ ఒక్కడే వీళ్ళకి సర్వైవల్ ఎక్స్పర్ట్. సో వాడు దేన్ని తీసుకువచ్చి లంచ్ అంతే వీళ్ళు దాన్నే తినాలి. అందరూ దాన్ని ఎలా వండితే బాగుంటుంది అని ట్రై చేస్తూ ఉంటే జెఫ్ మాత్రం ఒంటరిగా కూర్చుని ఆ పాముని పచ్చిగా తింటూ ఉంటాడు. అంటే కుక్ చేస్తే ఆ వాసనకి చాలా పాములు వస్తాయి అనేదే అతని థియరీ. డాన్ పాపం ఆ పాము పీస్ ని హీరోయిన్ దగ్గరికి తీసుకువెళ్లి, వాడు చూడట్లేదు, నువ్వు ఇప్పుడే దీన్ని తిని అని బతిమాల్తాడు. కానీ తను విందే అసలు ముట్టదు కూడా. వీళ్ళ పాము మాంసం తింటూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పక్షులన్నీ ఎగురుతాయి. విల్లన్ కి అర్థమైపోతుంది ఆ క్రిమ్సన్ పాము మళ్ళీ వచ్చేసింది అని. సడన్ గా అది ఆ చిన్న పిల్లాడిని పట్టుకుని లాక్కు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. డాన్ మరియు ల్యాన్ ఆ అబ్బాయిని కాపాడడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే జెఫ్ ఒక స్పియర్ తో ఆ పాము పైన దాడి చేసి వాళ్ళని కాపాడుతాడు. ప్రాబ్లం సాల్వ్ అని రిలాక్స్ అయి వీళ్ళంతా షెల్టర్ తీసుకోవడం కోసం ఒక మంచి ప్లేస్ వెతుకుతారు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది బాల్యం కజిన్ మెడలో ఆ పారాసైట్ వెళ్ళిపోయి ఉంటుంది. అతను ఇన్ఫెక్ట్ అయిపోయాడు. ఆ గ్రూప్ రాత్రి ఒక గుహలో దాక్కుంటారు. జంతువులు ఏవి రాకుండా ఉండడం కోసం వీళ్ళు కేవ్ ఎంట్రన్స్ లో ఒక మంట పెడతారు. అండ్ ఇక్కడే ల్యాన్ ఇంకా అలీ ఫస్ట్ టైం హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుంటారు. అలీకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు అండ్ అతని కోసమే తను ఇంత కష్టపడి పనులన్నిటినీ చేస్తుంది అని మనకి తెలుస్తుంది. అలాగే విల్లన్ తను ఎలా ఫస్ట్ టైం ఈ పెద్ద పాము నుంచి తప్పించుకున్నాడో ఆ స్టోరీ కూడా చెప్తాడు. అతను ఒక కఫిన్ ని యూజ్ చేసుకుని రివర్ లో పడి తప్పించుకున్నాడంట. జెఫ్ ఒంటరిగా బాల్యాంగ్ దగ్గర ఈ క్రిమ్సన్ అనకొండా స్నేక్ ఉన్నిదిలోనే చాలా స్పెషల్ అని, ఈ పాముకి దాని స్కిన్ లో రెడ్ కలర్ స్పాట్స్ అన్ని ఉంటాయని, అందువల్ల అది చాలా విలువైనది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డబ్బు ఆశతో బాల్యాంగ్ కూడా దాన్ని పట్టడానికి ఏదైనా చేస్తా, నేను రెడీ అని ఒప్పుకుంటాడు. ఆ రాత్రి బాల్యాంగ్ మనిషి ఒకతను లేచి చూస్తే అతని కజిన్ కనిపించడు. వాడు ఆ పారాసైట్ ఎఫెక్ట్ కి వాడికి ఎక్కువ దాహం వేసి విల్లన్ చెప్పినట్టే ఒక జాంబీలా ఆ రివర్ దగ్గరికి వెళ్ళుంటాడు. అండ్ అక్కడ అతన్ని ఆ క్రిమ్సన్ అనకొండా స్నేక్ మోసుకుని వెళ్ళిపోతుంది. దీనివల్ల అందరూ చాలా బాధపడతారు. ఆ మరుసటి రోజు ఉదయం జెఫ్ ఏం చెప్తాడు, మనం ఇకపై డైరెక్ట్ గా ఈ నదిలోనే నడుస్తూ వెళ్ళాలి, ఇదే షార్ట్ కట్, లేకపోతే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది అంటాడు. ఎవరికి ఈ ఐడియా నచ్చదు, ఎందుకంటే నీటిలోని పాములన్నీ ఉంటాయి. విల్లన్ ముందుకు నడవడంతో మిగతా వాళ్ళు వేరే ఆప్షన్ లేకుండా భయంతో ప్రాణాలు గుప్పట్లో పట్టుకుని ఆ నీటిలో నడుస్తూ వెళ్తారు. మనకి టాప్ యాంగిల్ వ్యూ చూపిస్తారు. చూస్తే ఆ పాము వీళ్ళకి పక్కనే ఉంటుంది. అది ఆఖరిగా మిగిలిన బాల్యాంగ్ మనిషి పైన కూడా దాడి చేసి అతన్ని చంపిస్తుంది. ఇక మిగిలినది మెయిన్ క్యారెక్టర్స్ బాల్యాంగ్ ఇంకా విల్లన్ మాత్రమే. ఇక్కడే ఆగి ఏడుస్తే నెక్స్ట్ ఆ పాము తమ వైపుకే తిరుగుతుంది అని మిగతా వాళ్ళు ఆ వ్యక్తి చనిపోతున్నా పట్టించుకోకుండా అలా నడుస్తూ వెళ్తుంటారు. చివరికి ఈ గ్రూప్ అంతా ఎలాగోలా జెఫ్ యొక్క బోట్ ని చేరుకుంటారు. విల్లన్ ముందు వెపన్ తీసుకుని ఆలీకి కావాల్సిన మెడిసిన్ బ్యాగ్ ని ల్యాన్ కి ఇస్తాడు. వీరు నిజంగానే హెల్ప్ చేస్తున్నాడేంటని తను సర్ప్రైజ్ అవుతుంది. ఇంకేంటి ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వీళ్ళు అనుకుంటారో లేదో, జెఫ్ మనం ఇంటికి వెళ్ళట్లేదు, మారుగా ఆ అనకొండని క్యాప్చర్ చేయడానికి వెళ్తున్నాం, మీరు కూడా నాకు ఇందులో సహాయం చేయండి అని అడుగుతాడు. ఎవ్వరూ ఒప్పుకోరు. అప్పుడు జెఫ్ ఇంకా బాల్యాంగ్ మిగతా వాళ్ళని గన్ చూపించి బెదిరిస్తారు. ఈ అనకొండ పాము ఎవరినైనా మనిషిని తింటున్నప్పుడే అది చాలా వీక్ గా ఉంటుంది. అండ్ అదే అటాక్ చేయడానికి కూడా మంచి సమయం కాబట్టి విల్లన్ డాన్ ఇంకా ఆ అబ్బాయిని తాళతో కట్టేసి వాళ్ళని ఎరలాగా వాడతాడు. పాపం ఆ అబ్బాయి బాల్యాంగ్ ని బ్రతిమాల్తాడు. కానీ వాడు మాత్రం చాలా క్రూయల్ గా మీరు బ్రతికినా మీ ఆర్గన్స్ ని ఎలాగో అమ్మేస్తా అని చెప్తాడు. విల్లన్ ఆలీ ఇంకా ల్యాన్ ని కూడా ఇంకో చోట్లో కట్టేసుంటాడు. వాడు ముందు హీరోయిన్ తో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆలీ తనని వదిలే, నీకు కావాలంటే నన్ను యూజ్ చేసుకో అని తను చెప్తుంది. ఆలీ జెఫ్ ని నమ్మించినట్టు నటించి తనని విడిపించుకొని వాడి చేతిలో ఉన్న గన్ని లాక్కుని షూట్ చేస్తుంది. కానీ ఆ గన్ సేఫ్టీ లాక్ ని ఎలా ఓపెన్ చేయాలో కూడా తనకి తెలియదు. జెఫ్ గన్ లాక్కొని ఇలానే షూట్ చేయాలి అని అతను ఆలీని షూట్ చేయబోతే ఈ గ్యాప్ లో హీరోయిన్ తన కట్లని విడిపించుకుని వచ్చి జెఫ్ ని వెనక నుంచి పొడుస్తుంది. వీళ్ళిలా గొడవ పడుతూ ఉంటే అదే సమయంలో అక్కడికి ఆ క్రిమ్సన్ అనకొండ పాము కూడా వస్తుంది. అది డాన్ ఇంకా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు బాల్యాంగ్ నెట్ వేయడానికి రెడీ అవుతాడు. కానీ సడన్ గా పైనుంచి ఇంకో అనకొండ వచ్చి అతని పైన దాడి చేస్తుంది. ఇక్కడ ఈ ఇద్దరు అమ్మాయిలకి జెఫ్ కి మధ్య జరుగుతున్న ఫైట్ లో ల్యాన్ వాడిని కర్రతోనే గట్టిగా కొట్టిస్తుంది. అందువల్ల అతను చాలా వీక్ అయి నడుస్తుంటే చివరికి విల్లన్ ని కూడా ఒక అనకొండ వచ్చి లాక్కొని వెళ్ళిపోతుంది.
వదిలిపుతుంది. లేట్ చేయకుండా ల్యాన్ ఇంకా అలీ నెట్ లో ఇరుక్కున్న డాన్ ఇంకా ఆ అబ్బాయిని కాపాడతారు. అండ్ అప్పుడే హీరోయిన్ రియలైజ్ అవుతుంది విలన్ తో జరిగిన ఫైట్ లో ఆలీకి ఆల్రెడీ బుల్లెట్ తగిలిందని. అందువల్ల పాపంతోనే చనిపోతుంది. మిగతా ముగ్గురు తప్పించుకోవడం కోసం పరిగెట్టి వెళ్లి బోటెక్కుతారు. కానీ వాళ్ళకి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరకదు. సడన్ గా డాన్ మడికి ఒక ట్రాంక్లైజర్ డాట్ తగిలింది. అతను అక్కడే అన్కాన్షియస్ అయిపోతాడు. ఈ పనిని ఇంకెవరు చేస్తుంటారు? జెఫ్ఫే. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. యాక్చువల్లీ ఆ పాము అతన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు జెఫ్ ఆ క్రిమ్సన్ అనకుండా తల నరికి దాన్ని చంపేశాడు. అలానే అతను తప్పించుకున్నాడు. ముగ్గురిని పట్టుకున్నాక వీడు మళ్ళీ వాళ్ళని కట్టేసి ఒక ట్రాప్ లా సెట్ చేస్తాడు. వాడు దూరం వెళ్లి వెయిట్ చేస్తాడు. కానీ ఈసారి పెద్ద పాము రాదు. ఎన్నో చిన్న చిన్న పాములు వస్తాయి. ఈ పాముల వల్ల వీళ్ళు ఘోరంగా చనిపోతారు గల అనుకుంటే మళ్ళీ ముందులానే అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్ని పారిపోతాయి. అసలుకి వీళ్ళ చుట్టూ ఉన్న పాములు కూడా పారిపోతాయి. అఫ్ కోర్స్ వచ్చినది ఆ పెద్ద క్రిమ్సన్ అనకొండ పాము. అది వాళ్ళ ముగ్గురిని పట్టుకుని చంపేయడానికి ప్రయత్నించినప్పుడు విల్లన్ టైం కి నెట్ లాగుతాడు. ఆ పాము ట్రాప్ అవుతుంది. కానీ అది చాలా పెద్దది ఇంకా పవర్ఫుల్. అది ఆ నెట్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి జెఫ్ ని చుట్టేసి అతని బాడీని ట్విస్ట్ చేసి అతన్ని చంపిస్తుంది. విల్లన్ చాప్టర్ ఫైనలీ క్లోజ్ అయ్యింది. పాము అతని బాడీని తింటూ బిజీగా ఉన్న ఈ సమయంలో ఈలోగా మిగతా ముగ్గురు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని వాళ్ళ కట్లని విప్పుకుని తప్పించుకుంటారు. ఆ అబ్బాయి బాక్సెస్ లో దాక్కుంటే ఆ అనకొండ కనిపెట్టిస్తుంది. డాన్ అతన్ని కాపాడడం కోసం వెళ్తాడు. అది డాన్ ని పట్టుకున్నప్పుడు ల్యాన్ ఒక పెద్ద కర్రతో దాన్ని పొడుస్తుంది. ఆ పాముకి వీళ్ళు ముగ్గురు ఒక పాయింట్ లో దొరికిపోతారు అనే సమయానికి హీరోయిన్ పెట్ స్నేక్ జిమ్మీ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని సెకండ్స్ లోనే ఆ అనకొండ జిమ్మిని కూడా తినేస్తుంది. దీనివల్ల ముగ్గురు టెన్షన్ అయిపోతారు. డాన్ ఒక పెద్ద కర్రతో దాని నోట్లోని పొడుస్తాడు. ల్యాన్ ఆ పాము కంటిని పొడుస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ పరిగెడుతూ జెఫ్ ముందే సెట్ చేసిన వైర్ ట్రాప్ దగ్గరికి వస్తారు. ఆ అనకొండ పాము భూమి నుంచి దూసుకు వస్తే మధ్యలో ఆ షార్ప్ అయిన వైర్ తగిలి దాని తల తెగిపోతుంది. దాంతో ఇక వీళ్ళకి ఆ పాముతో ప్రాబ్లం లేదని వీళ్ళంతా బోటికి తెప్పించుకుంటారు. అండ్ ఫైనల్లీ మూవీ ఎండింగ్ లో తల కట్టిన ఆ క్రిమ్సన్ అనకొండ పాము మళ్ళీ లేస్తున్నట్టు చూపిస్తారు. సో సర్వైవర్స్ అందరూ తప్పించుకున్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. చెప్పినట్టే ఈ సినిమాకి మంచి స్టోరీ మంచి విఎఫ్ఎక్స్ ఉంది కదా. సో మీకు వీడియో నచ్చిందో లేదో అనే దాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.